చాలామంది ఈ శరీరం వదిలేస్తే మనకి దుఃఖాలన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి అని అనుకుంటారు. అందుకనే చాలామంది సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఇదే దృష్టితో సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నిజానికి శరీరాన్ని వదిలినప్పుడు శరీరానికి సంబంధించినటువంటి దుఃఖాలు మాత్రమే పోతాయి, కానీ మానసికంగా ఉండేటువంటి క్షోభ, బాధ, ఇబ్బంది అంటే మనం శరీరం వదిలేసిన తర్వాత చిత్తాన్ని అంటే అప్పుడు దాకా శరీరం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీని మన ఆస్ట్రల్ బాడీ ద్వారా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ ఆస్ట్రల్ బాడీ అనేది బయటకు వచ్చినప్పుడు మనకి దాంట్లో మనకి ఆ మెమరీస్ అన్ని అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి మనం ఎంజాయ్ చేసినటువంటి విషయాలు, సుఖం, దుఃఖం అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి అది క్షోభ పడుతూ ఉంటుంది. చాలామంది మనకి పొరపాటున ఆవేశంలో సూసైడ్ చేసేసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలోకి వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వాలి అనేటువంటి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మళ్ళీ శరీరంలోకి రావటం అనేది జరగదు. అదే ప్రదేశంలో వాళ్ళ తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటే క్షోభ పడుతూ ఉంటుంది. అందుకనే దాన్ని ఆత్మక్షోభ అంటారు. అంటే ఎవ్వరికీ చెప్పుకోవటానికి లేదు, ఆ బాధను ఎవరికి చెప్పుకోవడానికి లేదు, కాబట్టి దాన్ని ఆత్మక్షోభ అంటారు. మళ్ళీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. సేమ్ అదే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మన బొడ్డు నుంచి ఒక సిల్వర్ థ్రెడ్ అంటారు. ఈ సిల్వర్ థ్రెడ్ ఏంటంటే మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కానీ అంత దూరం ఇది సాగుతుంది. మళ్ళీ మనకి ఏదైనా డిస్టర్బ్ వచ్చే మనం అనుకున్నప్పుడు మనం కదిలి లేచినప్పుడు మళ్ళీ బాడీ వచ్చి దాంట్లో జాయిన్ అయిపోతుంది. సేమ్ అదే ఆస్ట్రల్ బాడీ అనేది చనిపోయాక బయటకు వస్తుంది. కానీ దానికి ఈ సిల్వర్ థ్రెడ్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దాంట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదు. అంతేకాకుండా మనకి తిరిగేటువంటి ఈ ఆత్మలు లేకపోతే ప్రేతాత్మలు అంటారు, రకరకాల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఆస్ట్రల్ బాడీతోనే తిరగటం జరుగుతుంది. మహాత్ములు కూడా ఆస్ట్రల్ బాడీలోనే తిరుగుతారు. అంటే ఇది అన్నమయ శరీరం, తర్వాత ప్రాణమయ శరీరం, తర్వాత ఉండేటువంటిదే ఎమోషనల్ బాడీ అంటారు, ఆస్ట్రల్ బాడీ అంటారు. ఆ బాడీని తీసుకొని దాని ద్వారానే సర్వైవ్ అవ్వటం అనేది జరుగుతుంది, తిరగటం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ చిత్తానికి సంబంధించినటువంటి క్షోభ అంటే మరణం అనే దాన్ని మనం భూతద్దంలో పెట్టో లేకపోతే భయంకరంగా చూస్తాం, కానీ ఒక సందర్భంలో నిజంగా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వచ్చి, బాధలు వచ్చి శరీరం అంటే కొంతమందికి ఏంటంటే శరీరం మంచాన పడి, పురుగులు పడి, రకరకాల ఇబ్బందులు పడి ఈ శరీరంలోంచి బయటపడేయమని రోజు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా మృత్యు ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా చాలా ఆనందకరమైంది. వాళ్ళకి శరీరంలోంచి బయటికి రాగానే శరీరం వదిలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి శరీరంలో ఉండటం అనేది ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ కాలం బతకటం అనేది ఏదైతే ఉందో దాన్ని గొప్ప విషయంగా మహాత్ములు ఉన్నారు అంటే వాళ్ళ పర్పస్ వేరే ఉండొచ్చు. అంటే దేవరాహ బాబా, త్రైలింగేశ్వర స్వామి ఇలాగ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోక కళ్యాణార్థం ఉన్నది వేరు పరిస్థితి. కానీ మామూలు మనుషులు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ కాలం బతికితే చాలా గొప్ప. ఏమి గొప్ప? మనకి వివేకానందుడు కానీ జగద్గురు శంకరాచార్యులు గారు కానీ ఎంతకాలం 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆ ఏజ్ కల్లా వాళ్ళు శరీరాలను వదిలేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది అమరత్వాన్ని పొందారు. అది నిజమైనటువంటి మరణంలో ఉన్నటువంటి ఆనందం. ఈవెన్ పరమహంస యోగానంద గారు కూడా ఆయన శరీరం వదిలిన తర్వాత 20 రోజుల వరకు కూడా ఆ శరీరంలో ఎటువంటి డీకంపోజ్ అయ్యేటువంటి ఛాయలు కూడా ఏమీ కనపడలేదు. అంటే అలాంటి వాళ్ళ మరణం ఏదైతే ఉందో అది ఉన్నతమైంది. వాళ్ళు వచ్చారు, ఆ పని చూసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఏంటంటే ఎక్కువ బతకటం అనే దానికి ఒక కారణం ఉండాలి ఖచ్చితంగా. ఎక్కువ కాలం బతికితే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, సాధన చేసుకోవటానికి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని సాధించుకోవటానికి అయితే బాగుంటుంది. ఇక్కడ ఉండే వ్యక్తులు ప్రతి వాళ్ళలో కూడా మానసికమైనటువంటి దుఃఖం అంటే చిత్తానికి సంబంధించిన దుఃఖం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బాధ, భయం, దుఃఖం,
ఇంకా ఆందోళనలు, ఈ రకరకాలైనటువంటి విషయాలు మన ఎప్పుడూ కూడా చిత్తాన్ని వేధిస్తూనే ఉంటాయి. దీని నుంచి బయటపడటం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది శరీరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనస్సుకి ఇవ్వరు, కానీ మనస్సు దృఢంగా ఉంటే శరీరాన్ని కూడా అధిగమించి వెళ్ళిపోవచ్చు. శరీరాన్ని మీరు ఎప్పుడైనా అధిగమించి సాధనలో ఒక స్టెప్ శరీరం నుంచి ఇంకొక స్టెప్ ముందలకి ఎక్కారు అంటే అసలు భయం అనేదే ఉండదు. ఎందుకంటే శరీరం వల్లే మనం భయపడేది. ఒక స్థాయిలో సాధకులకి కొన్ని రకాలైన సాధనలు చేసినప్పుడు వాళ్ళల్లో ఈ శరీర స్థాయిని దాటి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళను నొప్పి బాధ ఏమి కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. ఆ స్థాయిలో సాధనలు చేసినటువంటి వాళ్ళకి శరీరం పోతుంది, లేకపోతే ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి సాధనలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, ఎందుకంటే జీవితం అనేది ఇది ఒకటే కాదు సూసైడ్ చేసుకోవటానికి, ఇంకొక జీవితం గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి ఉన్నటువంటి జీవితం ఉంది. సాధన అలాంటి స్థితి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక జీవితాన్ని ఆరంభిస్తే చాలా బాగుంటుంది. అంటే మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండేటువంటి స్థితికి చేరటానికి కావలసినటువంటి సాధనలు చేసి వాళ్ళ జీవితాన్ని, మానవ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. శరీరాన్ని వదిలేస్తే ఏ జంతు జన్మలకో లేకపోతే ప్రేతాత్మల కిందో తిరిగి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మానవ జన్మని మనం సాధన చేసి దాంట్లో అన్ని రకాలైనటువంటి దుఃఖాల నుంచి బయటపడి సత్యాన్ని తెలుసుకొని దైవంలో లయమైపోయి ముక్త స్థితిని పొంది పరమానంద స్థితిని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఈ శరీరం వదిలేస్తే నాకు దుఃఖం మొత్తం పోతుంది అనేటువంటి మాట అబద్ధం. అసలు క్షోభ, బాధ, దుఃఖం అనేది చిత్తానికి సంబంధించింది. మీ కాలుకి ఒక పెద్ద దెబ్బ తగిలింది అంటే ఆ దుఃఖాన్ని సాక్షిగా చూస్తారా, లేకపోతే దానికోసం ఎమోషనల్గా బాధపడి నాకు తగిలింది అని వెలవెల్లాడతారా అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. రమణ మహర్షి గారి లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు సాక్షిభావంతో ఎలా చూడగలిగారు? చిత్తం యొక్క దృఢత్వం వల్ల. కాబట్టి మనం సాధనల్లో దృఢమైనటువంటి చిత్తాన్ని పొందినట్లయితే మనం దుఃఖాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. శరీరం నుంచి బయటపడిన తర్వాత ఆ దృఢమైనటువంటి చిత్తమే అదే కాన్షియస్ ద్వారా బయటికి రాబట్టి మళ్ళీ మనం మానవ జన్మ తీసుకోవాలా, లేకపోతే అసలు జన్మ అనేది అవసరం లేదా, ఇంకా నాలో కొన్ని రకాలైనటువంటి మలినాలు ఉండవచ్చు, లేకపోతే ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలని ఉండవచ్చు. ఆ టైంలో వాళ్ళు మళ్ళీ మానవ జన్మ తీసుకొని గురువులుగా రావటం అనేది జరుగుతుంది. అప్పుడు నిర్ణయం అనేది ఎవరైతే శరీరం వదిలారో వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి సాధన చేసి ఈ చిత్తం యొక్క దుఃఖాల నుంచి బయటపడటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.